షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నేను జేమ్స్ నే పెళ్లి చేసుకుంటాను. నేను ప్రేమను ప్రేమిస్తున్నాను ఫాదర్. దిగు. నిన్ను నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు, అలా అని కన్విన్స్ చేయడానికి ట్రై చేయట్లేదు. నీ మనసు ఏం చెప్తుందో ప్రశాంతంగా విను. ఇప్పటికీ నా ప్రేమ ఓడిపోదనే నమ్మకం నాకుంది ప్రేమ. బదులు చెప్పవే, రుజువు చూపవే సమయమా. నీ ప్రేమని వాళ్ళు ఓకే చేసుకున్నారు. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. పాప మన చేతికి చిక్కి మన దగ్గరున్నట్టు నమ్మించి సంతకాలు చేయిస్తే గాని మనం బయటపడలేము. ఇంకా లాభం లేదు శివమ్మ. మీరు వేసే బాల్స్ నమ్ముకుంటూ కూర్చునే కంటే బుల్లెట్లను నమ్ముకుంటే బెటర్. ఐ లవ్ యూ ప్రేమ. ఊరిలో పాపకు మాట రాకుండా బాణం వేసి పసరను నేలపాలు చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకొని నా ముందు నిలబెట్టు. అప్పుడు నేనే నిన్ను జేమ్స్ దగ్గరికి తీసుకువెళ్ళి నేను ప్రణయ్ని పెళ్లి చేసుకుంటానని జేమ్స్తో చెప్తాను. అలా కాకుండా మీరు వేస్తున్న ప్రతి బాల్ ని టపా టపామని కొట్టింది అనుకో, డైరెక్ట్ గా బౌండరీ అవతల పడితే 6, బౌండరీని తాకితే 4. ఫీల్డర్ చేతిలో పడితే క్యాచ్ అంటే అవుట్. ఆ చాయిస్ కూడా ఉంటుంది కదా. కొరియర్ మేడం, కొరియర్. ఏంటి శివమ్మ అది? ఏమైంది? ఎక్కడి నుంచి వచ్చిందా లెటరు? బ్యాంక్ నుంచి చెక్ పవర్ పోయినప్పటి నుంచి ఓవర్ డ్రాప్ చేస్తూ మేనేజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ లిమిట్ కూడా దాటిపోయిందంటూ లెటర్ పంపించారు. ఆ పాప మన చేతికి చిక్కి మన దగ్గర ఉన్నట్టు నమ్మించి సంతకాలు చేయిస్తే గాని మనం బయటపడలేము. ఇంకా లాభం లేదు శివమ్మ. మీరు వేసే బాల్స్ నమ్ముకొని కూర్చోవడం కంటే బుల్లెట్స్ నమ్ముకోవడం బెటర్. ఇప్పుడే వెళ్ళి ప్రేమను పెళ్లి చేసుకోబోతున్నా అమెరికా వాడిని ఏసేస్తా. ఈ పెళ్లి ఆపేస్తాను. ఆగు మావయ్య. ఇప్పుడు మనం ఏదైనా చేస్తే డౌట్ మన మీదకే వస్తుంది.
పైగా అతను అమెరికా సిటిజన్. మేనేజ్ చేయలేము. నీ గన్లోంచి వెళ్ళిన బుల్లెట్ చాలు హత్య చేసింది మనమే అని రుజువు చేయడానికి. చేతిలో గన్నున్న ప్రతివాడు గెలవలేడు మావయ్య. శత్రువు గన్ పాయింట్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేయగలిగిన వాడే గెలుస్తాడు. ప్రేమని ఎప్పుడు కొట్టాలి, ఎలా కొట్టాలి అనేది నేను ప్రణయ్ చూసుకుంటాం. నువ్వు కాన్సంట్రేట్ చేయాల్సింది ఆ ప్రేమ మీద కాదు, ఇంట్లో ఉన్న బామ్మ మీద. మన ముసల్దాని మీద రామాయణంలో మందర మాట పట్టాభిషేకం చేసుకొని రాజ్యం ఏలాల్సిన రాముడితో అరణ్యవాసం చేసేలా చేసింది. అలాగే మనింట్లో ఉన్న ఈ మందర నోరు తెరిస్తే మనం అంతా అజ్ఞాతవాసం చెయ్యాల్సి వస్తుంది. నేను మందర్ని కాదే, నువ్వు తాటకివే. నీ పాపం పండే రోజు త్వరలోనే వస్తుంది. భగవంతుడా, ప్రేమ నా మనవడు ప్రణయ్కే దక్కాలి. ఈ ఇంట్లో అడుగుపెట్టి ఈ రాక్షసుల తాట తీయడం నేను చూడాలి. అంతవరకు నన్ను బ్రతికించు స్వామి. ఈ చిన్న కోరిక తీర్చు. వద్దు, వద్దమ్మా, వద్దు. నానమ్మా, ఏమైంది నానమ్మా? ఆ బాణం వేసిందెవరు? శివాగ్నికి తెలుసు. మీ ప్రాపర్టీ మీద ఇన్కమ్ ఇస్తున్నాం కదా, ఈ సంవత్సరం 4 కోట్లు వచ్చింది. అది మీకు అందజేద్దామని. సరే, రేపు రండి, నేను ఇంట్లోనే ఉంటాను. మేడం, మీకు ఇంకో విషయం చెప్పాలి. చెప్పండి. ఆ 4 కోట్లలో 1 కోటి మంగ షేర్కు వెళ్తుంది మేడం. మంగకు దీనిలో ₹1,00,00,000 షేర్ వెళ్ళడం ఏంటి సార్? 100% నాకే రావాలి అనుకునేదాన్ని నేను. ముష్టి కోటి కోసం, ఆఫ్టర్ ఆల్ 24% కోసం ఆలోచిస్తానా? 4 నీకే వదిన ఎందుకు ఇస్తుందమ్మా? ఆవిడివ్వదు, మనమే తీసుకుంటాం. నువ్వు తీసుకోవడానికి వెళ్ళినా వదిన నీకు ఇప్పించటానికి ఒప్పుకోదుగా మంగా. ఆవిడక్కడుంటే ఒప్పుకోదు, లేకపోతే అంటే హలో హలో, వీధుల్లో జోల పట్టుకొని తిరిగే నీకు నా కంపెనీలో ఏంటే పని? నీదో కంపెనీ, దానికో బోర్డు, దాంట్లో నువ్వు ఒక ఎండి. డొక్కు ఫోన్కి ₹1,00,000 లాగవే. నీ బుద్ధిలాగే ఉంది నీ కంపెనీలో తయారయ్యే సరుకు కూడా. ఇది నా కంపెనీ ప్రమిసెస్, గుర్తుంచుకో. ఎక్కువ చేస్తే పరువు నష్టం దాబా వేస్తా, జాగ్రత్త. పరువు నష్టం దాబా వేయడం నీకే కాదు, మాకు తెలుసు. నీ దగ్గర కొత్త గ్రైండర్తో పాటు నష్టపరిహారం కూడా చెల్లించుకోకపోతే నా పేరు పద్మావతినే కాదే. నీలాంటి ఉడత ఊపులకి భయపడేదాన్ని కాదు. దామిని, డాటర్ ఆఫ్ మోహిని. నేను మానసికంగా నలిగిపోవాలనే నువ్వు ఇలా చేస్తున్నావని నాకు అర్థమైపోయింది. నువ్వు చేయించిన ఫోటో ఫ్రేమ్ నా చేతిలోనే కాదు, నా కళ్ళ ముందు కూడా కనిపించకూడదు. బావా, అది గోడకి లాక్ అయిపోయింది. చిన్నాళ్ళు నాతో ప్రేమగా ఉండే ప్రియా ఇప్పుడు నన్ను ద్వేషిస్తుంటే తట్టుకోలేకపోతున్నానండి. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పదంటారు. ప్రేని ఈ చేతులతో పెంచాను, ఈ చేతులతో గోరుముద్దలు తినిపించాను, ఎత్తుకుని ఆడించాను, వేలు పట్టుకుని నడిపించాను. నా కష్టాల్లో ప్రియ నవ్వులు నాకు ఓదార్పునిచ్చాయి. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టాలంటే నా గుండె నాకు దూరం అయిపోయినట్టుగా అనిపిస్తోంది.
అమ్మ ఉప్పు తిన్న ఏ ఒక్కడు కూడా నిజం చెప్పడు. వాడికి బతికుండగానే చావనేది ఎలా ఉంటుందో రుచి చూపిస్తే వాడంతట వాడే రాధని తీసుకొచ్చి నా కాళ్ల ముందు పడేస్తాడు. వాడి కోసం నలుదిక్కులా మనుషుల్ని పంపించాను.